సింహరాశి వారు ఈ వారంలో ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే సూచనలు ఉన్నాయా అండి? ఎదుర్కోవాలి, సూచనలు కల్పించుకోవాలి. ఎందుకంటే ఒక గ్రహమే రక్షిస్తుంది. గురుగ్రహం ఒకటే కాపాడుతోంది ధనస్థానంలో. ఎక్కడ లోపం జరగకుండా పనిచేయాలి. ఏమాత్రం అశ్రద్ధ వహించినా, సమయానికి పని చేయకపోయినా, ప్రయాణాల్లో విఘ్నాలున్నా చాలా ప్రమాదాలు వస్తాయి. క్రమంగా పరిస్థితులు చక్కబడతాయి. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా బాగా పనిచేయండి. ఖర్చులు నివారించండి. రుణ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోని ఇబ్బందులు, ఊహించని కష్టాలు ఎదురవుతాయి. ఆత్మీయుల సహకారం, కుటుంబ సభ్యుల సహకారాన్ని పూర్తిగా తీసుకుంటే ఆపదలు దూరం అవుతాయి, మంచి జరుగుతుంది. నిరుత్సాహం అడుగడుగున క్షణక్షణము వెంటాడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా ఓదార్చినా మనకి ఇబ్బంది అనిపిస్తుంది. దైవబలంతో ఒక పని పూర్తి చేస్తారు, అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆపదల నుంచి బయటపడతారు. ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దైవ దర్శనాలు శక్తిని ప్రసాదిస్తాయి. పట్టుదలతో ముందుకు సాగండి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? అష్టలక్ష్మి ధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి అష్టలక్ష్మి దర్శనం చాలా వరకు మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6వ రాశిలో శుక్రదోషం కనపడుతోంది. శుక్రప్రియంగా బొబ్బర్లు దానం చేయండి.